కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఆరో ప్లాంట్ పాడవడంతో ఆ నీరు తాగిన విద్యార్థులు కలుషిత నీరు తాగి పచ్చకామల బారిన పడ్డారు. దాదాపుగా 150. ఏంటి సార్ అసలు ఏం జరుగుతూ ఉంది? సార్, గిరిజన ప్రాంతాల్లో, గిరిజన బాలిక హాస్టళ్ళు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న పిల్లలు చదువుకునే హాస్టల్లో నిరంతరం మానిటరింగ్ లేకపోతే, ముఖ్యంగా ఈ వాతావరణం ఇలా మార్పులు ఉన్న దగ్గర, వర్షాలు పడే ప్రాంతాల్లో వాటిల్లో వాళ్ళ మీద మానిటరింగ్ లేకుండా ఆర్ఓ ప్లాంట్ పాడైపోతే పచ్చకామర్లు 150 మంది పిల్లలు బాధిన పడ్డారు. ఇది ఎంతవరకు సమంజసం సార్? ప్రభుత్వ బాధ్యతే కదా సార్, ప్రాథమిక కర్తవ్యం ఏంటి ప్రభుత్వంది? విద్య, వైద్య, ఆరోగ్యమే కదా సార్. వాళ్ళ పర్యవేక్షణలో ఉన్న గిరిజన బాలికల హాస్టల్లోనూ, గిరిజన బాలుర హాస్టల్లోనే ఈ తీవ్ర పరిస్థితులు ఉంటే ఇంకా అక్కడ మన్యం జిల్లాలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి చెప్పమానండి. వీళ్ళు 350 జతలు చెప్పులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి చెప్పులు ఇచ్చేస్తే సరిపోద్దా? ఆరోగ్యం అనే విషయంలో చెప్పు దెబ్బలు తింటే సరిపోతుందా ప్రజలు? ఇది ఎక్కడ విడ్డూరాలండి? ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం అసలు? కనీసం మొన్న ఆ గిరిజన వసతుల గృహాలను పర్యవేక్షిస్తూ హోంమంత్రి గారు కదా సార్ బొద్దింకులు అనేది గొల్లిగొల్లైంది కదా ఆ విషయం. అక్కడి నుంచైనా అట్ల మీద మానిటరింగ్ లేకపోతే ఎట్లా? బాధ్యతారాహిత్యమైన నిర్వహణ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న వాళ్ళ మీద ప్రభుత్వం తక్షణ చర్యలు, తక్షణం వాటి మీద ఏ విధంగా పర్యవేక్షించాలో, ఏ విధంగా దాన్ని పరిరక్షించాలో ప్రాథమిక అవగాహన లేకపోతే, ఆరో ప్లాంట్ పాడైందని మీరే చెప్తే క్వశ్చన్ అడిగినప్పుడు ఆరో ప్లాంట్ రెక్టిఫై చేయవలసిన బాధ్యత నాదా మీద, లేదా గిరిజన సంక్షేమ శాఖదా, లేదంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం అనేది మరి ఏది బాధ్యత విస్మరించినట్టే కదా? 150 మంది పిల్లలకు పచ్చకామర్లు అంటే అది ఎంతవరకు వెళ్తుంది సార్? అదేం రాత్రి తగ్గిపోయి జబ్బు? అది పచ్చకామర్లు వస్తే అది ఎంతవరకు లీడ్ అవుతుంది తెలుసా? ఓ పక్క డయేరియాలతో బాధితులు, ఓ పక్క కలరా, ఓ పక్క బ్లీచింగ్ చల్లని నిస్సాయ స్థితిలో పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖలు, వీళ్ళకేమో విదేశీ పర్యటనలు, అమరావతి, సింగపూర్లు, మాకెందుకే తపేలా కబుర్లు? ప్రాంతాలను పరిరక్షించండి ఫస్ట్. ఇవి ఇక్కడ ఏడుస్తుంటే ఓ పక్కనేమో భూసేకరణలు, వీటి మీద మీకు శ్రద్ధ. ప్రాథమిక కర్తవ్యం నిర్వర్తించవలసిన కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో చేయవలసినవి చేయకుండా మీకు లేనిపోని గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడానికి వీటి మీద ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ఉంటే ఏం చెప్పాలి దానికి? విద్య, వైద్య వసతుల మీద ప్రభుత్వం చిత్తశుద్ధి ఎక్కడ కనబడుతుందంటే ప్రతి దేశంలోనూ కనబడుతూనే ఉంది. కనిపించిన దాని మీద కూడా ప్రతిస్పందన లేకపోతే ఇంకేం చేయాలి సార్? కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఉల్లి రైతులు ధర తగ్గిందంటారా? అదేవిధంగా టమాటా కూడా ధర తగ్గిందంటారా? అంటే ఏం చెప్తారు? తగ్గిందంటారు సార్. అంత దయనీయమైన స్థితిలో ఉల్లి రైతులు, టమాటా రైతులు వెతలు పడుతుంటే ఆ మార్కెట్ యార్డులో సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి నిరంతరం కర్నూలులో టెస్ట్ వేసి పర్యవేక్షించవలసిన బాధ్యత ఉంచుకుని కూడా బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఓ పక్క యూరియా సమస్య, ఓ పక్క దానికి మద్దతు ధరని ఇవ్వక, ఓ పక్క ఏవో ప్రభుత్వం చెప్తున్న కబుర్లకి అక్కడ కనీసం గ్రౌండ్ అవ్వట్లే. హెక్టార్కి 50,000 ఇస్తామని చెప్పారు, ఇచ్చారు వాళ్ళకి. ఉల్లి రైతులు కనీసం కోతకు కూడా డబ్బులు రాక వాళ్ళు కళ్ళల్లోనే వాటిని వదిలి ట్రాక్టర్లతో తొక్కిస్తున్నారు. టమాటా రైతులు వెతలు నేను చిన్నప్పటి నుంచి వింటాను అన్న. ఇది ఎక్కడ బాధ అండి? ఇది ఏ ప్రభుత్వానికి ఒక విధానం లేకుండా వాళ్ళని పరిరక్షించకపోతే ఎక్కడ? మీకు ఇవాళ మనకు మార్కెట్లో ఎలా దొరుకుతున్నాయో తెలుసు కదా నిత్యావసర వస్తువులు. ఇక్కడికి వచ్చేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు ఒక ట్రాన్స్పోర్టేషన్. ఇన్ని రకాలుగా తగలబెడుతుంది. హెలికాప్టర్లు వేసుకుని తిరుగుతున్నారు కదా. ఆ లోతులకు 4.5 కోట్లు డబ్బులు తగలెట్టారు కదా దిక్కుమల కేసులు వాదించడానికి. రైతుల పట్ల ఆ పాట చిత్తశుద్ధి చాటుకోలేరా? పల్లె వెలుగు బస్సులు ఒక 50 బస్సులు వేయలేరా? ప్రత్యేకంగాను వేసి జిల్లాల వారీగా తరలించలేరా? కర్నూలు నుంచి హైదరాబాద్ మార్కెట్ ఎంతో 200 కిలోమీటర్లు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు ప్రభుత్వం భరించలేదా? కనీసం వాళ్ళకి మార్గం సుగమం చేయలేరా? కిలో రూపాయి టమాటా పలుకుతుంది, పలికిందేనే ఇవ్వట్లేదు కదా సార్ వాళ్ళకి. పలికింది కూడా ఇవ్వక నిస్సహాయ స్థితిలో టమాటా రైతులను పెట్టి ఉల్లి రైతుల వేతలు అలాగే ఉండి ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఏ రైతు సుభిక్షంగా ఉన్నాడో సార్ చెప్పండి. వరి రైతులు తీవ్ర వేతలు, పొగాకు రైతులు, మామిడికాయ రైతులు, మిర్చి అయితే చెప్పేక్కర్లేదు, దాంతోనే మొదలైంది అసలుకి. అరే గిట్టుబాటు ధర లేకుండా ఇప్పించలేకుండా కూటమి ప్రభుత్వం దేనికి నాకు అర్థం కావట్లే. ప్రభుత్వం కూటమిలో లేని జగన్మోహన్ రెడ్డి ఆయనలో వచ్చిన గిట్టుబాటు ధరలు ఎంత చూడమనండి. ఇప్పుడు ఎంత ఉంది? పంట బీమా ఉందా? అకాల వర్షాలతో మునిగిపోయిన పంటలకి దిక్కుదేమన్నా లేదా? రైతే రాజు, రైతు కోసమేమో పోరాటం. మా పార్టీ ప్రథమ దీంట్లో నాగలి గుర్తుంటుంది, మహానుభావుడు రామారావు గారు పసుపుతో తీర్చిదిద్దారని చెప్తారు కదా మీరు. రైతుల వెతలు కనబడకపోతే. కానీ ఇప్పుడు ఇక్కడ టీడీపీ అధికార సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే, రైతుకు కంటతడి పెట్టిస్తున్న ఉల్లి పంట పేరుతో వైసీపీ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు, ఉల్లి రైతులలో ఎలాంటి ఆందోళన లేదు, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వైసీపీ ఇలాంటి ప్రచారం చేస్తుందని చెప్పి. రమ్మనండి సార్, ఎవరు పెట్టారో ఒకసారి వస్తే నాతో పాటు కర్నూలు తీసుకెళ్తాను. చూడమనండి సార్ ఒకసారి వాళ్ళ జీవన స్థితి ఎలా ఉందో వాళ్ళకి.
ఉల్లి రైతు నిన్న కాక మొన్నే కదా సార్ కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లిపాయ బ్యాగులు పట్టుకుని సామాన్య ప్రజలు వారు గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద పడేస్తే అవన్నీ పట్టుకుని వెళ్ళిన ఉదంతాలు కనబట్టలేదా సార్? ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకుని రైతుని పరిరక్షిద్దాం అంటే 100 మార్గాలు ఉంటాయి సార్. కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం నెపాలు నెట్టుకుంటూ కాలక్షేపం చేస్తే పక్కనున్న కర్ణాటకని చూసి కూడా మన ప్రభుత్వం నేర్చుకోవట్లేదంటే ఇదే కుమారస్వామి కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు. మామిడికాయ రైతులకు 4 రూపాయలు రేటు ఇప్పించుకోలేదు అతను. ఓకే, కేంద్ర ప్రభుత్వం సమన్వయపరిచి మన వాళ్ళకి ఏమైంది, ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇదేనా బాధ్యత? దీనికైనా కూటమే. ఎప్పుడైతే రైతుని పరిరక్షించడానికి ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకుని మార్కెట్ ధరని మార్కెట్ త్రూగా నిర్ణయిస్తూ ప్రభుత్వ బాధ్యతగా పంటని కొనుగోలు సామర్థ్యం పెంచుకుంటే ప్రభుత్వం, ఎందుకంటే రైతే రాజు, అత్యధిక జీడిపి రైతు పండించిన పంటల మీద వస్తున్న మన దేశంలో వ్యవసాయ ఆధారిత దేశానికి రైతే వెన్నుముకున్నప్పుడు రైతునే పరిరక్షించకపోతే ఎంతకన్నా దయనీయమైన దీనస్థితి మన దేశానికి రాష్ట్రానికి రాదు. ఇప్పటికైనా రైతులను కాపాడండి. ఇంకా టైం ఉంది మీకు, పుణ్యకాలం గడిచిపోకముంటే నెక్స్ట్ పంటలకైనా ఆదుకోవడానికి ఒక ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధి చేసుకోండి. ఎందుకంటే మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రణాళికాబద్ధంగా చేయని కారణంగానే ఇప్పటికైనా ప్రణాళిక రచించుకోండి. ఆర్బీకే సెంటర్ని మళ్ళీ తుప్పు దులిపి తాళాలు తీసి అక్కడి నుంచి పరిపాలనా సౌలభ్యాన్ని పెంచుకోండి. పనితీరు పెరుగుతుంది, మెరుగవుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.